ఒకరోజు నేను రిక్ వారెన్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి సేవకుడు, కాపరి. మన హైదరాబాద్, మన కల్వర్ టేబుల్కి వచ్చారు. సుమారు 1 వీక్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు నేను వస్తున్నాను, వచ్చి మిమ్మల్ని ఒక రెస్టారెంట్కి, ఒక హోటల్కి తీసుకెళ్తాను, కలిసి భోంచేద్దామని అంటే సరే అని చెప్పి నేను వెళ్ళాను. వారున్న హోటల్కి వెళ్ళాను, వారిని తీసుకున్నాను. ప్రక్కనే ఉన్నటువంటి హోటల్కి నడుచుకుంటూ వెళ్ళాము. మేము కూర్చున్నాం. తనతో పాటు ఒక నోట్బుక్ తీసుకొచ్చారు, ఒక పెన్ తీసుకొచ్చారు. మనం మాట్లాడుకుంటూ ఉంటే మీరు పడిపడి రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అని అడిగాను. అసలు ఆ పెన్ ఎందుకు తెచ్చారు, ఆ పుస్తకం ఎందుకు తెచ్చారు, మనం మాట్లాడుకుంటాను, కాసేపు మాట్లాడుకుందాం అనుకున్నాం. ఈ పెన్ను ఈ పుస్తకం దేనికంట అని అడిగాను. అప్పుడు ఒక మాట చెప్పారు, నేర్చుకుందామని అన్నాడు. ఏమిటి నేర్చుకుందామని? ఏం నేర్చుకోవాలి? ప్రపంచంలో బైబిల్ తర్వాత అత్యంత ప్రజా ఆదరణ పొందుకున్న పుస్తకం ఆయన రాశాడు, పర్పస్ డ్రివెన్ లైఫ్. ఆ పుస్తకం బైబిల్ తర్వాత అత్యధికంగా ప్రింట్ అయిన పుస్తకం రాశాడు. వేల కోట్ల రూపాయలు ఆ పుస్తకం ఆయన తీసుకొచ్చింది. సహోదరి సహోదరులు, అతను ఆ రోజు అన్నమాట ఏంటి తెలుసా? మై ఫ్రెండ్, నేను కల్వరి టెంపుల్కి వచ్చింది నేర్పించడానికి కాదు, కల్వరి టెంపుల్ వచ్చింది నేర్చుకోవడానికి. నేను మాట్లాడుతున్నా ఆయన రాసుకుంటున్నాడండి. ఆశ్చర్యం వేసింది. ఎవ్రీ గ్రేట్ లీడర్ ఈజ్ గ్రేట్ లెర్నర్. మర్చిపోకండి.